హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్. ముందుగా అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మామూలుగా పెద్దవాళ్ళు చెప్పే ఆన్సర్ కాకుండా మీకు వన్ వర్డ్లో ఈ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారో నాకు కామెంట్ చేయండి. అసలు వంటింటి కుందేలు అంటే ఏంటో చెప్తారా? అంటే మామూలు పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఎక్కువ పనులు చేసినా లేకపోతే వంటింట్లోనే 24 గంటలు ఉంటున్నా వంటింటి కుందేలు అనేవాళ్ళు అనమాట. ఈ మాట నా చిన్నప్పుడు వినేదాన్ని, మా అమ్మమ్మ నాయనమ్మ అనేటప్పుడు వినేదాన్ని అనమాట. సో ఈ మాటని ఈ తరంలో అయితే ఒక వర్డ్ ఆన్సర్లో అయితే మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే ఏమంటాను అనేది ఈ వీడియో ద్వారా మీకు ఆన్సర్ చెప్తున్నాను. సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వంటింటి కుందేలు అన్నారేంటా అని అనుకోకండి. ప్రతిదానికి ఒక రీజన్ ఉండిద్ది అనమాట. కిచెన్ అనేది హార్ట్ ఆఫ్ ద హౌస్ అని ఊరికనే అనరు. ఎందుకంటే మనం ప్రతి రోజులో ప్రతి శాతం అంటే ఒక 10 నిమిషాలు హాల్లో కూర్చున్నాం, ఒక 10 నిమిషాలు వెళ్ళి మళ్ళీ కిచెన్లోకి వెళ్తూ ఉంటాము. అంత మనకి అనుబంధము. అందులో మనం పని నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఒక రకంగా చేస్తే, అస్సలు పని రాని వాళ్ళు ఉంటారు చూడండి. అంటే మనకి మనం చదువుకొని పెద్ద సడన్గా పెళ్లి చేసేస్తే అస్సలు మనకి కనీసం పాలు పెట్టడం కూడా, పొయ్యి మీద పాలు పెట్టడం కూడా తెలియని వాళ్ళు కూడా పని నేర్చుకొని చేస్తారు చూడండి. అసలు మామూలు తిప్పలు ఉండవు అనమాట. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అస్సలు కనీసం పని రాందని నాకు పెళ్ళాక 5 ఇయర్స్ పట్టింది నాకు సెట్ అవ్వడానికి. ఈ 5 ఇయర్స్లో నేను తెలుసుకున్న అనుభవాలు, నాకన్నా పెద్దవాళ్ళు నాకు చెప్పిన అనుభవాలు, నాకు కొన్ని విషయాలు నేను ఏంటో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ ఉండేదండి. లాస్ట్లో మీరే కామెంట్ చేయండి వీడియో అంతా చూశాక, అవునా కాదా అనేది, మీరైతే ఏం చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పని అంటే పెద్ద ఒక రకమైన ఇదిలా చూస్తామండి. మెయిన్ ఏంటంటే, పని అలవాటు ఉన్న వాళ్ళు టైం ప్రకారం చిటికలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. పని అలవాటు లేని వాళ్ళు ఏంటంటే పెండింగ్ పెట్టుకుంటామంట. లైక్ నాలాగనమాట. నేనేం చేస్తానంటే, నాకు పని చేసినంత చేసి, ఎక్కడైనా కొంచెం నాకు ఓపిక లేదు అన్నప్పుడు ఆ పని అక్కడితో కట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ వచ్చి చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాను. అది నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకు పని తెలియక, చేతకాక. ఇప్పుడంటే పర్లేదు, నేను బాగానే మేనేజ్ చేసుకుంటున్నాను. సో ముందుగా ఏంటంటే, మన కిచెన్లో ఎక్కువ శాతం ఉండడానికి వంటింటి కుందేలు అంటే కొన్ని పనులు అనేవి మనం తగ్గించుకోవాలండి. ఏంటంటే, ఒకదాని మీద ఒక పని అవసరమైన కన్నా ఎక్కువ ఉంచుకోవడం అనమాట. చాలామంది నేను గమనించిన దాని ప్రకారం ఇళ్ళలో ఏం చూశానంటే, చిన్న చిన్న స్పూన్స్ కానీ చిన్న చిన్న గరిటెలు కానీ ఓవర్గా ఉంటాయన్నమాట. వాళ్ళు వాడేది 2, 3 అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలాంటి డబ్బాలు ఏదైనా సరే ఇది వచ్చి నేను ఒకరికి చెప్పే ముందు నాకు ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను కదండి. నేనే ఏంటంటే ఏదైనా చెట్టేద్దామనో లేకపోతే ఇంట్లో ఏదైనా డెకరేషన్ చేద్దాము అన్న దాని మీద తీసుకొని ఇలాంటివన్నీ స్టోర్ చేస్తూ ఉంటాను. నాకేమో పిల్లలతో టైం దొరకదు, నేనేమో చేయను. లేకపోతే అలా కార్నర్లో ఉంటాయి. అవి ఏ కిచెన్లోనో మళ్ళీ బయట పడేస్తే తీసుకెళ్ళి అక్కడ డస్ట్బిన్లో వేస్తారని తీసి పక్కన పెట్టుకొని కిచెన్లో పెట్టుకుంటా. అదంతా ఏంటంటే అదొక అక్కడే ఉండిపోద్ది. మనం ఎప్పుడూ చేస్తాం, ఈలోపు మన కిచెన్ అంతా గజిబిజి అయిపోయింది అనమాట. మనము వీటిని పెట్టే శ్రద్ధ కాస్త మనము ఏదైనా కంటైనర్స్ దగ్గర కానీ ఒకే రకం కంటైనర్స్ కొనుక్కోవడము అలాంటిది పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే, మనం ఎంత కిచెన్ సర్దినా సరే ఈ డబ్బాలు అనేవి చాలామంది ఏంటంటే రకరకాలు అన్ని డబ్బాలు, ఇప్పుడు ఏదైనా మనకి స్నాక్స్లో వచ్చినా ఈ డబ్బాలు కూడా తీస్తారు. కానీ ఒకే పర్లేదు, అది మంచి పద్ధతి. కానీ ఒకే లిడ్ అనేది తీసుకుంటే మాత్రం బాగుంటుంది అనమాట. మనకి కిచెన్ చిన్నదైనా పెద్దదైనా కానీ చూడడానికి బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, చూస్తున్నారు కదా, నేను హానెస్ట్గా చెప్తున్నానండి. ఎట్ ప్రజెంట్ నా కిచెన్లో ఇంత గజిబిజి ఉందన్నమాట. ఎందుకంటే నేను రీజన్ కూడా చెప్తాను. అవసరానికి మించిన వాడే వస్తువులు. ఎందుకంటే ఈ మాట పదే సార్లు ఎందుకు అంటున్నానంటే, ఆ టీ కప్స్ అని నాకు యాక్చువల్గా ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే పాతవి అయిపోయినాయి. అవి పడేయాలంటే మనసు ఒప్పదు. చాలామంది ఇళ్ళల్లో కూడా అలాంటి గాజు బౌల్స్, గాజు గిన్నెలు అనేవి చాలా ఉంటాయి. నేనేంటంటే ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెస్తాను. మా ఇంట్లో టీ కాఫీ తాగేది నేను ఒక్కదాన్ని. మా ఇద్దరికి పిల్లలకి పాలు కూడా పడవు అనమాట. నా ఒక్కదానికి అన్ని టీ కప్స్ లేదు, ఎవరైనా గెస్ట్ వస్తాయంటే మా ఇంటికి వచ్చేదే. గెస్ట్ వచ్చినందుకు ఒక డజన్ కప్పులు పెట్టుకోవాలని ఎక్కువ పెట్టుకుంటాను చూడండి. అదే నా పిచ్చితనం అనుకుంటాను. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంత గజిబిజి ఉన్నప్పుడు మనకి కిచెన్ ఎక్కడ నీట్గా ఉండిద్ది చెప్పండి. ప్రతిసారి మనం ఎంత క్లీన్ చేస్తున్నా సరే ఏదో అన్నీ తీసుకొచ్చి ఒక దాంట్లో తోసేస్తే ఎలా ఉంటుంది, ఒక డబ్బాలో అలా ఉండిద్ది అనమాట. ఇవన్నీ నేను మార్చుకున్నాను. అలాగే నేను మార్చుకుంటూ నేను పని చేసుకుంటూ కూడా మీకు చెప్తున్నాను అనమాట. మీకు ఎక్కడ యూజ్
ఒకరి ఇంట్లో ఒకలాగా సర్దారని మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో లేదా వీడియోస్లో చూస్తూ ఉంటాము. కిచెన్ ఇలా ఆర్గనైజ్ చేశారు, వాళ్ళు అవి పెట్టారు ఇవి పెట్టారని. మన కిచెన్ అంటే చిన్నదా పెద్దదా అని మనకి తెలుసు కాబట్టి మన కిచెన్లో ఏవైతే అవసరమో మాత్రమే అవి ఉంచుకున్నాం అనుకోండి, మనకి కన్వీనియంట్గా మనకి హ్యాండీగా ఉండిద్ది. ఇప్పుడు వాళ్ళది పెద్ద కిచెనే, వాళ్ళు పెట్టినట్టు మనం పెట్టలేము కాబట్టి మనకి ఏది బాగుంటుందో అదే పెట్టుకుంటే మన కిచెన్లో పనులు తగ్గుతాయి అన్నమాట. అలాగే గజిబిజి అనేది ఉండదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను అనమాట. సో కొన్ని ఏంటంటే చాలామంది ప్రతిదీ వస్తువు ఆన్లైన్లో కొంటాము. సో అవసరమైన వరకు కొని మనకి వాళ్ళు అది పెట్టారని ఇది పెట్టారని మనం కొనకుండా మనకు అవసరమైనవి మాత్రమే కొంటేనే కనుకనే మనకి పని కొంచెం సులువు అవుతుంది, ఈజీ అవుతుంది నా ఉద్దేశము. సో ఇదండి ఈరోజు ఓవరాల్గా వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చిందా? నేను ఫస్ట్ టైం అడిగిన క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.